హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ అండి. పిల్లలు, బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగే అంత సులభమైన రెసిపీ అండి. మనం ప్రెషర్ కుక్కర్లో చేసినా కూడా పొడి పొడిలాడుతూ ఈ చికెన్ బిర్యానీని చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలనో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా బిర్యానీ కోసము 1.5 గ్లాసుల బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక 2-3 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఒక 1 అవర్ పాటు ఈ రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా, ఒక బిర్యానీ ఆకును వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే 1/2 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అల్లం ఎల్లిగడ్డలోని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ని 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్నర ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకుని ఈ పసుపు, ఉప్పు మంచిగా కలిసేలా కలుపుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఈ మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ నుండి ఆయిల్ పైకి వచ్చే వరకు మనము ఈ చికెన్ని మంచిగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లో పెరుగు, 1/2 కట్ట పుదీనా, 1/2 కట్ట కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసి ఈ చికెన్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ చికెన్ని మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత నేను ముందుగా 1.5 గ్లాసుల బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు 2.5 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. ఈ వాటర్ మనకు కరెక్ట్గా సరిపోతుందండి. అప్పుడే ఈ బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. 1/2 చెక్క నిమ్మరసాన్ని వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడే మనము ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం ఉప్పును వేసుకోవచ్చు. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి కరెక్ట్గా 2 విజిల్స్ వస్తే చాలు అండి. కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ తీసి పక్కన పెట్టాలండి. అప్పుడేనండి మనకు రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. విజిల్ పెట్టాము అంటే ఇంకా ఉడికి రైస్ మెత్తబడిపోతుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మంచిగా ఉడికిపోయి ఉంటుందండి. ఈ బిర్యానీ చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ చికెన్ బిర్యానీ. ఈ విధంగా ఒకసారి కుక్కర్లో ఈ చికెన్ బిర్యానీని వండి చూడండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ రైస్ కూడా పూర్తిగా ఉడికిపోయింది చూడండి, ముక్క కూడా మంచిగా ఉడికింది. ఈ వేడి ఈ బిర్యానీలో పెరుగు రైతా లేదా మిర్చికా సాలన్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మన ఛానల్లో మిర్చికా సాలన్ కూడా ఉంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. మీ ముందుకు నేను కొత్త రెసిపీస్తో రావాలనుకుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.